నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. లోకల్ బాడీల్లో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని బీసీ కమిషన్ లెక్కల ద్వారా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో అందుకు తగ్గట్టు కమిషన్ చైర్మన్లు, మెంబర్లు పనిచేస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్రంలో గత 3 లోకల్ బాడీస్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జనాభా, ఓటర్ లిస్టు తదితర వివరాలు అందజేయాలని ఇటీవల పంచాయతీరాజ్ శాఖను బీసీ కమిషన్ ఆదేశించింది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయం స్పష్టం చేశారు. జూన్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల లెక్క తేలకపోవడంతో ఈ అంశంపై ప్రభుత్వ నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కులగణన చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకొని ఇందుకు 150 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఎన్నికల తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 2014లో అప్పటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఒక్క రోజులోనే పూర్తి చేసింది. ఇప్పుడు అలాగే చేసే అవకాశం ఉన్నా కులగణనకు ముందు జరగాల్సిన ప్రాసెస్కు 1 రోజుల టైం పడుతుందని బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. కులగణనకు నోడల్ ఏజెన్సీ ఎంపిక, జిల్లా కలెక్టర్లతో మీటింగ్, కులగణన ఎలా చేయాలి, ఆల్ పార్టీ మీటింగ్, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్ల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఈ ప్రాసెస్కు 1 రోజుల టైం పడుతుందని భావిస్తున్నారు. కుర్రాళ్ళు అంటే ఎలా ఉండాలి? పద్ధతిగా, మరొకరికి అండగా, ఆదర్శంగా ఉండాలి. ఈ కుర్రాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? అరాచకం, మరీ అరాచకంగా ఉన్నారు. రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి చేశారు. అది కూడా రోడ్డు పక్కన ఉండి కాదు, బైకులపై వెళుతూ ఆర్టీసీ బస్సుపై రాళ్లు విసిరారు. బస్సులో ప్రయాణికులు ఉన్నారన్న సోయి కూడా లేదు. రాళ్లతో కొడితే అద్దాలు పగులుతాయి, ప్రయాణికులకు గాయాలవుతాయన్న కనీస ఆలోచన కూడా లేకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. హైదరాబాద్ శివారులోని రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోకు చెందిన బస్సుపై గురువారం తెల్లవారుజామున కొందరు దుండగులు బైక్లపై వచ్చి దాడి చేశారు. బస్సు అద్దాలపై రాళ్లు వేస్తూ హల్చల్ బీభత్సం సృష్టించారు. బస్సులోని ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు. అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై వీడియో తీసిన బస్సులోని ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యానికి పంపారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆర్టీసీ బస్సుపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తును ప్రారంభించారని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి అని, వాటిని సంరక్షించుకోవాల్సింది కూడా ప్రజలేనని చెప్పారు. ప్రజల ఆస్తిపై దాడులు చేయడం శ్రేయస్కరం కాదని, పోలీస్ శాఖ సహకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. బస్సు డ్యామేజీ ఖర్చులను వారి నుంచి వసూలు చేయడం జరుగుతుందని సజ్జనార్ ట్వీట్లో తెలిపారు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఫ్రాన్స్లో జరిగే కేన్స్కు ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొని రెడ్ కార్పెట్పై సందడి చేస్తుంటారు. ఈ కేన్స్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. విభిన్న కాస్ట్యూమ్స్తో అలరిస్తుంటారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు కొత్త కళ తెస్తుంటుంది ఐశ్వర్య. ఆమె రెడ్ కార్పెట్పై అలా నడుచుకుంటూ వస్తుంటే కెమెరా కళ్ళన్నీ ఐష్ వైపే ఉంటాయి. అయితే ఈసారి ఆమె గాయంతోనే కేన్స్లో పాల్గొనబోతుంది. గాయం కారణంగా చేతికి కట్టుతోనే కుమార్తెతో కలిసి ఐశ్వర్య ఫ్రాన్స్కు పయనమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెం సమీపంలో ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. బాధితులను కర్నూలు జిల్లా కొడమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. దాదాపు 25 మంది భక్తులు 2 బొలెరో వాహనాల్లో శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం బయలుదేరి వెళ్లారు. శ్రీశైలానికి 15 కిలోమీటర్ల దూరంలో అందులోని ఒక వాహనం బోల్తా పడింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో పోలీసులు విధించిన 144 సెక్షన్ గురువారం 3వ రోజుకు చేరుకుంది. జైనూరు మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపడుతున్నారు. వ్యాపారులు 3వ రోజు సైతం సంపూర్ణ బంద్ నిర్వహించి శాంతి భద్రతలకు సహకరిస్తున్నారు.
భీకర గాలులు అకాల వర్షంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకులా వణికిపోయిన విషయం తెలిసిందే. గాలుల దాటికి ఘట్కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ పంపుపై కుప్పకూలింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా సుమారుగా 74 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇది జరిగిన 3 రోజులకు హోర్డింగ్ కూలిన ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 16 సెకండ్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కాగా పెట్రోల్ పంపు సమీపంలో సుమారు 100 అడుగుల ఎత్తైన భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఆ హోర్డింగ్కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా అక్కడ ఏర్పాటు చేశారని బీఎంసీ అధికారులు గుర్తించారు. కర్నూలు జిల్లా కొడుమూరు వైసీపీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ఓ యువతితో రాసలీలలు చేస్తున్న వీడియోలో కనిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఏమీ కాదులే, డబ్బులు ఇస్తానంటూ యువతితో జరిపిన సంభాషణ వీడియోలో ఉంది. ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నాయకులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం తిమ్మాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైన్సా నుంచి నిర్మల్కు మద్యం లోడుతో వెళ్తున్న ఐచర్ వాహనం, నిర్మల్ నుంచి బైన్సాకు మామిడికాయల లోడుతో వస్తున్న ఐచర్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో మామిడికాయల వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా వారిని స్థానికులు బైన్సా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని బేగంపేట ఫ్లైఓవర్పై కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కారు బేగంపేట ఫ్లైఓవర్ పైనున్న డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం ఓ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టి ఫ్లైఓవర్ వాల్ను ఢీకొంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. కారు డ్రైవర్తో సహా మహిళకు గాయాలవ్వడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా గడ్డెన్నవాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 357.90 అడుగులు ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో ఎలాంటి నీటి ప్రవాహం లేకపోవడంతో అన్ని గేట్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు వెల్లడించారు. నేపాల్కు చెందిన ఫోటో జర్నలిస్ట్, పర్వతారోహకురాలు పూర్ణిమ శ్రేష్ఠ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని రెండోసారి అధిరోహించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. 8000 మీటర్ల కంటే ఎత్తులో ఉన్న 14 పర్వతాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆమె. ఇంతకు ముందే ఆమె 2019లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం విశేషం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ తాడికల్ వద్ద అదుపు తప్పి చింతగుట్టకు చెందిన శ్రీనివాస్తో పాటు 7గురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి అలిపిరి వద్ద ప్రమాదం జరిగింది. ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో మంటలు రాగానే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. వారు వెంటనే దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఓ డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. జశ్వంత్ అనే 3 ఏళ్ల బాబు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం కుటుంబ సభ్యులు ట్రాక్టర్ యజమాని ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నా చేపట్టారు. పోలీసులు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ అవుతుందని పేర్కొన్నారు. ఈసారి 151 ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా, 22 ఎంపీ స్థానాల కంటే ఎక్కువగా సాధిస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఐపాక్ టీం ఈసారి కూడా వైసీపీకి ఎన్నికల సర్వేలు చేస్తున్న విషయం తెలిసిందే. విజయవాడలోని బెంజ్ సర్కిల్లోని ఐపాక్ ఆఫీస్కు వెళ్లాడు సీఎం జగన్. ఐపాక్ టీం సభ్యులతో సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడారు. మీరు ఏడాదిన్నరగా అద్భుతంగా పనిచేశారు. మీ కృషి వల్లే టార్గెట్ను సాధించగలుగుతున్నాం. రిషి చేసిన ఎఫర్ట్ చాలా గొప్పది. ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారో చాలా మందికి తెలియడం లేదు. ప్రశాంత్ కిషోర్ కన్నా రిషి టీం చాలా గొప్పగా పనిచేసింది. ఏపీ రిజల్ట్స్ దేశంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న వచ్చే నెంబర్లు ప్రశాంత్ సాధించిన దానికన్నా గొప్పగా వస్తాయన్నారు. ఎన్నికల తర్వాత కూడా మీ టీం సేవలు కొనసాగించాలని జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్తో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నందిగాం సురేష్, శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు. ఐపాక్ టీంతో భేటీ అనంతరం సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛేత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 16 గురువారం రోజున అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్ 6న కోల్కతాలో కువైట్లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ గేమ్ తనకు చివరి అంతర్జాతీయ ఆట అని చెప్పుకొచ్చాడు. ఫుట్బాల్ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని సునీల్ ఛేత్రి సుమారు 10 నిమిషాల నిడివి ఉన్న ఇదే వీడియోలో చెప్పడం విశేషం. 19 ఏళ్ల పాటు ఇండియన్ ఫుట్బాల్కు అతడు సేవలందించాడు. ఇన్నేళ్లలో దేశం కోసం ఇన్ని మ్యాచ్లు ఆడతానని తాను కలలో కూడా ఊహించలేదని ఈ సందర్భంగా ఛేత్రి చెప్పాడు. కువైట్లో జరగబోయే మ్యాచే నా కెరీర్లో చివరిది అని అతడు తెలిపాడు. 2005లో ఫుట్బాల్ కెరీర్లోకి అడుగుపెట్టిన సునీల్ ఛేత్రి 150 అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లలో భారత్ తరఫున 94 గోల్స్ చేశాడు. పాకిస్తాన్తో ఆడిన తొలి మ్యాచ్లోనే తన అంతర్జాతీయ గోల్ను కూడా సాధించాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన టాప్ 5 స్కోరర్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు ఛేత్రి. 2022లో ఛేత్రి ఘనతలను గౌరవిస్తూ ఫిఫా అతని పేరిట కెప్టెన్ ఫెంటాస్టిక్ అనే టైటిల్తో ఓ డాక్యుమెంటరీ కూడా రూపొందించింది. ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టి ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఈ వీడియోలో షమితా శెట్టి మాట్లాడుతూ, లేడీస్ దయచేసి గూగుల్లో ఎండోమెట్రియోసిస్ కోసం సెర్చ్ చేయండి, దాని లక్షణాల గురించి తెలుసుకోండి, దానిని నిర్లక్ష్యం చేయవద్దంటూ మహిళలకు విజ్ఞప్తి చేశారు. షమితా శెట్టి ప్రకటనతో ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి, ఇది ప్రాణాంతక వ్యాధ, ఇది మహిళల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది వంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఎండోమెట్రియోసిస్ అనేది మహిళలకు మాత్రమే వచ్చే ఓ వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారిలో ఎండోమెట్రియం కణాలు గర్భాశయం లైనింగ్ వెలుపల పెరుగుతాయి. దీని ఫలితంగా గర్భాశయం, అండాశయాలు, ప్రేగు, మూత్రాశయం చుట్టూ ఉన్న కణజాలంలో గాయాలు ఏర్పడతాయి. ఎండోమెట్రియోసిస్ చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఫలితంగా సంతానలేమికి దారితీస్తుంది. అరుదైన సందర్భాల్లో ఎండోమెట్రియోసిస్ కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎండోమెట్రియోసిస్ నిర్ధారించడానికి దాని లక్షణాల ద్వారా తేలికగా గుర్తించవచ్చు. అలాగే డయాగ్నోస్టిక్ లాపరోస్కోపీ ద్వారా కూడా సమస్యను నిర్ధారించుకోవచ్చు. దీనిని లాపరోస్కోప్, కెమెరా, లెన్స్ అనే ఓ చిన్న పరికరం ఉపయోగించి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ విధంగా సమస్య నిర్ధారణ చేయబడుతుంది. శస్త్రచికిత్స ద్వారా ఎండోమెట్రియోసిస్ కణాలను సమూలంగా తొలగిస్తారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకునే సమయంలో వంగడం, అధిక బరువులు ఎత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయడం వంటివి డాక్టర్ సలహా మేరకు మాత్రమే చేయాలి.
ఎండోమెట్రియోసిస్ వచ్చిన వారు ఈ లక్షణాలతో బాధపడుతుంటారు. పెల్విక్ నొప్పి, పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, పేగు కదలిక నొప్పి, మూత విసర్జన సమయంలో నొప్పి ఉంటుంది. అమెరికన్ సొసైటీ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ ప్రకారం సంతానలేమి కలిగి ఉన్న స్త్రీలలో 1/3 మంది ఎండోమెట్రియోసిస్ కలిగి ఉంటారు. Wow, what a view. What a view. वाह वाह वाह, क्या हुआ है? Oh, endometriosis. I didn't even know what it was. All the women out there, please Google endometriosis. You need to know what this problem is all about, yeah? Why should they know? Because you probably have it and you don't even know you have it, and it's painful and it's uncomfortable. Last words before the surgery. Before the surgery. Well, pain is there in the body for a reason, so listen to your body and be positive. Yes. स्वस्थ रहो, मस्त रहो, ब्रांडिंग करते रहो. రాంగ్ రూట్లో వస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం బ్రీత్ అనలైజర్తో చెక్ చేయగా 150 పాయింట్లు వచ్చింది. కాగా పోలీసులు తనను 5,000 డిమాండ్ చేశారని సదరు యువకుడు బీభత్సం సృష్టించాడు. ఇది నిజమని, నేను చెప్పింది అబద్ధమైతే తనను బట్టలిప్పి కొట్టాలని అరుస్తూ హల్చల్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కరెక్ట్గా ఉండి మమ్మల్ని డబ్బులు అడగాలి, లేకపోతే డబ్బులు అడగాలి. ఎవరు అడిగారు? సంబంధం పడలేదు. ఎవరు అడిగారు? రికార్డు ఇప్పుడు పెట్టామండి సార్. వీళ్ళు లేరు, ఆయన లేరు. లేరు 5,000 అడిగారు, 5,000 అడిగారు. వీళ్ళందరూ ఉన్నారు. ఆయన లేరు సార్. మీరు కరెక్ట్గా వర్క్ చేయాలంటే కరెక్ట్గా చేయండి. ఇలాంటి తొందర వర్క్ వద్దు. మమ్మల్ని కొట్టుకుంటారా? పట్టం కొట్టుకోండి, పర్లే పర్లే. రేపు పొద్దున ఏం జరగలేదు, ఏం జరిగిస్తాం. ఓకే. దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. 4 విడతల్లో జరిగిన పోలింగ్ తమదంటే తమదే పైచేయి అంటూ ఎన్డీఏ, ఇండియా కూటమి ధీమాతో ఉన్నాయి. తెలంగాణలో పోలింగ్ ముగియటంతో అభ్యర్థులు, పార్టీ లీడర్లు కొందరు కుటుంబ సభ్యులతో సేదతీరుతుంటే మరికొందరు విహారయాత్రలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం రాయ్బరేలీ బయలుదేరారు. ఈసారి యూపీలోని రాయ్బరేలీ రాహుల్ గాంధీ పోటీ చేస్తుండటంతో ఆయనకు మద్దతుగా వెళ్లారు. గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన బీజేపీ ఈసారి రాయ్బరేలీలోనూ ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. అయితే కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఇక్కడ మరోసారి జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ బిగ్ స్కెచ్ వేస్తుంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నేతలను దింపుతుంది. దశల వారీగా కాంగ్రెస్ నేతలు ప్రచారానికి బయలుదేరుతున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క, సీనియర్ నేత విహెచ్ రాయ్బరేలీలో ఉన్నారు. తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు యూపీ బయలుదేరారు. ఏఐసీసీ స్టార్ కంపెయినర్ సీఎం రేవంత్ రెడ్డి రాయ్బరేలీలో పాటు మిగతా రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నారు. అయితే రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీలో ఉన్నాడు. కాగా కాంగ్రెస్ అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరిపి రాహుల్ గాంధీ 2వ స్థానం రాయ్బరేలీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ మొన్నటి వరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల ఆమె రాజ్యసభకు వెళ్లారు. ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని భావించారు. కానీ బీజేపీ దూకుడును నివారించాలంటే రాహుల్ను పోటీకి దింపడమే మంచిదని భావించారు. రాహుల్ని పోటీ చేయడం ద్వారా యూపీలోని 16 స్థానాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీని ఓడించేందుకు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలనే చేస్తుంది. బీజేపీ తరపున దినేష్ ప్రతాప్ సింగ్ను బరిలోకి దింపింది. బీజేపీ ప్రయత్నాలకు చెక్ పెట్టాలనే వ్యూహంతో ఏఐసీసీ మరింత జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. సీఏఏపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరేం చేసినా దేశంలో సీఏఏ అమలు కాకుండా అడ్డుకోలేరన్నారు ప్రధాని. దేశంలో సీఏఏ అమలు చేసి తీరుతామన్నారు. ఇది మోదీ గ్యారంటీ అని తెలిపారు. ఇప్పటికే కొందరికి దేశ పౌరసత్వం అందించినట్లు చెప్పారు. మతం ఆధారిత విభజన ద్వారా నష్టపోయిన మన దేశ పౌరులను కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు మోదీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అజంగర్ బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. 60 ఏళ్ల పాటు దేశంలో మతపరమైన విద్వేషాలు రగిలించారని, మోదీ ప్రభుత్వమే వాటిని చరమగీతం పాడిందన్నారు. ఈ ఎన్నికలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు. బీజేపీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రపంచమంతా ఆశీర్వదిస్తుందని తెలిపారు ప్రధాని. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ వరి ధాన్యం క్వింటాకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం నిర్ణయాన్ని ఖండించి నిరసనలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పిలుపుతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు అవలంబిస్తుందని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు నిరసన చేశారు. వరి ధాన్యం క్వింటాకు 500 బోనస్ చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు సీఎం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడాన్ని రైతాంగాన్ని మోసం చేయడమేనని వారు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీ యాసంగి ధాన్యంకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. మండు వేసవిలో బాణుడు ప్రతాపంతో నగరవాసులు నిత్యం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో ఉన్నా సరే నిత్యం ఫ్యాన్ ఏసీ లేనిదే బతికేలా కనిపించడం లేదు. ఇక బయటకు వెళితే అంతే సంగతులు. ఈ క్రమంలోనే హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టుగా అందరిలా ఆలోచిస్తే తన ప్రత్యేకత ఏముందని అనుకున్నాడో ఏమో ఏకంగా తన ఆటో వెనుక ఏసీ బిగించేశాడు. ఎంచక్కా తన ప్రయాణికులను మండు వేసవిలో కూడా ఏసీ ప్రయాణాన్ని రుచి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అవుతుంది. పెట్రోల్ బంకులో పెట్రోల్కు బదులుగా నీళ్లు వస్తున్నాయని వినియోగదారుల ఆందోళనకు దిగిన సంఘటన ములుగు గ్రామంలో శ్రీ విద్యా సరస్వతి పెట్రోల్ బంకులో చోటు చేసుకుంది. ములుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్లో పెట్రోల్ పోసుకొని కొద్ది దూరం వెళ్ళగానే బైకు ఆగిపోయింది. పెట్రోల్ బయటకు తీసేసరికి పెట్రోల్కు బదులుగా నీరు వచ్చింది. తిరిగి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి వారిని నిలదీశారు. బంక్ సిబ్బంది సమాధానం ఇవ్వలేదు. దీంతో వినియోగదారులందరూ పెట్రోల్ బంక్ ఎదుట ఆందోళనకు దిగారు. పెట్రోల్ బంక్ యజమాని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాగే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సముద్ర తీరాల్లోని నివాసాలపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర మట్టాల పెరుగుదలతో థాయిలాండ్ రాజధానిని వేరే చోటుకు తరలించాలనే విషయాన్ని పరిశీలించాలని అక్కడి పర్యావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. లేదంటే ఈ శతాబ్దం చివరి నాటికి బ్యాంకాక్ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ నగరం వర్షాకాలంలో వరద సమస్యతో పోరాడుతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఇప్పటికే 1.5 డిగ్రీల సెల్సియస్ దాటి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రమాదం నుంచి నగరాన్ని కాపాడాలంటే తక్షణమే తరలించాల్సిన అవసరం ఉంది. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మెరుగైన చర్యలను అన్వేషిస్తుందని పర్యావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పావిచ్ కేశవ సింగ్ పేర్కొన్నారు. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2 స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కారణం పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించడమే. అంతేకాదు ఆ సినిమాకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడంతో పుష్ప పార్ట్ 2 పై అంచనాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో భారీగా వస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దీంతో ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల టీజర్, సాంగ్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ రెండింటికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 గురించే చర్చ నడుస్తుంది. అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ఇక విడుదల లేట్ అనుకుంటున్న సమయంలో సినిమా ఎడిటర్ ఆంటోనీ రూబెన్ టీంకు షాక్ ఇచ్చాడు. సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అవును, ఆంటోనీ రూబెన్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. పుష్ప 2 షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు టీంకు చెప్పాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే సుకుమార్ టీం మాత్రం కూల్గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆంటోనీ ప్లేస్లో నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూరిని తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే ఇదే విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రావడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.